ప్రతి పూజలోనూ మొదటిగా వినాయకుడిని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? ఒకసారి దేవతలందరూ వాదించుకున్నారు మొదట పూజ ఎవరికి జరగాలి అని. అప్పుడు శివపార్వతులు ఒక పరీక్ష పెట్టారు. ఏంటంటే ప్రపంచము చుట్టొచ్చిన వారికే మొదటి పూజ అని అన్నారు. అప్పుడు గణేషు అలాగే కార్తికేయ బయలుదేరారు. కానీ గణేశుడు అంత వేగంగా పరిగెత్తలేడు కాబట్టి అతను తన అమ్మా నాన్నలనే ఈ ప్రపంచంగా భావించి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఇంకేముంది, కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా ముందుగా అతనికి గణేషే కనిపించి అతని ఈ పోటీలో నెగ్గాడు. ఆ భక్తికి మెచ్చి శివపార్వతులు అతన్ని ప్రథమ పూజ్యుడిగా తీర్మానించారు. వినాయక చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు మీకు తెలుసా? ఒకసారి చవితి రోజు అంటే గణేష్ బర్త్డే రోజు గణేషు లడ్డూలన్నీ తింటూ పొట్టంతా నింపేసుకున్నాడు. తన ఎలుకపై కూర్చొని వెళ్తూ ఆ బరువుకి జారి పడిపోయాడు. లడ్డూలు ఎక్కడికక్కడ పడిపోయినాయి. చందమామ ఇదంతా చూసి పక్కుమని నవ్వాడు. కోపంతో గణేశుడు శపించాడు, ఇక నుండి నిన్ను ఎవరు చూసినా వాళ్ళు అపవాదుల పాలవుతారు అన్నాడు. తర్వాత గణేశుడు ఆ శాపాన్ని తగ్గించుకొని గణేష చతుర్థి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వారు మాత్రం అపవాదుల పాలవుతారని అన్నాడు. మహాభారతం ఎవరు రాశారో మీకు తెలుసా? మన వినాయకుడే. వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయించాలి అనుకున్నారు. గణేశుడు దానికి అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. గణేశుడు అన్నాడు, నువ్వు ఆగకుండా చెప్పాలి అన్నాడు. అప్పుడు వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు. నువ్వు రాసే ముందు ప్రతి శ్లోకం అర్థం చేసుకోవాలి అన్నాడు. దాంతో వ్యాసుడు తనకి టైం కావాల్సినప్పుడల్లా చాలా లోతైన శ్లోకాలు చెప్పాడు. ఆలోచించడానికి గణేశుడు ఆగినప్పుడల్లా వ్యాసుడికి కొత్త శ్లోకాలు తయారు చేసుకోవడానికి సమయం దొరికింది. వీళ్ళ సమయస్ఫూర్తి భలే ఉంది కదూ. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.